అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా అదిరిపోయే శుభవార్త అయితే వచ్చేసిందనమాట. మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మరి దసరా కానుక ప్రకటించేసింది ఏపీలో కూటమి ప్రభుత్వం. దసరా సందర్భంగా మరి మహిళలందరికీ కూడా ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రారంభించాలని చెప్పి ఏపీలో కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందండి. దీనిపైన కీలక అప్డేట్స్ కూడా రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. మరి పూర్తి సమాచారం తెలుసుకోవాలనుకుంటే కనుక వీడియోలోకి డీటెయిల్గా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. మరి లేట్ చేయకుండా ఎవరిలోకి వెళ్ళిపోదామండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా అదిరిపోయే శుభవార్త అయితే తీసుకొచ్చేసింది ఏపీలో కూటమి ప్రభుత్వం. మరి ఏపీలో కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే కనుక సూపర్ 6 పథకాలను అమలు చేస్తామని చెప్పడం అయితే జరిగిందండి. మరి మహిళలకి చెప్పినట్లుగానే మహిళలకి ఎక్కువ ప్రాధాన్యతని ఇస్తూ సూపర్ 6 పథకాలను కూడా తయారు చేయడం జరిగిందనమాట. దీంట్లో మనం ముఖ్యంగా చూసుకుంటే తల్లి కొందనం పథకం కానివ్వండి, అలాగే ఫ్రీ గ్యాస్ పథకం కానివ్వండి, ఫ్రీ బస్ పథకాలు కానివ్వండి, కేవలం మహిళల కోసం తీసుకొచ్చి మరి మహిళలు ఆర్థికంగా బాగుంటేనే కుటుంబాలు బాగుంటాయి, కుటుంబాలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అన్న ఉద్దేశంతో మరి ఈ విధంగా తీసుకురావడం అయితే జరిగిందండి. చెప్పినట్టుగానే మరి ఈ 3 అతి ముఖ్యమైన పథకాలను కూడా ప్రారంభించడం అయితే జరిగిందనమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు మరొక అతి ముఖ్యమైన పథకం కోసం. అదే ఆడబిడ్డ నిధి పథకం. ఈ పథకం ద్వారా ఏపీలో కూటమి ప్రభుత్వం 18 ఏళ్ళు దాటి 59 సంవత్సరముల లోపు మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా అకౌంట్లలోకి నెలకి 1500 రూపాయల చొప్పున ఒక పెన్షన్ లాగా, అంటే ఇంటి ఖర్చులకు నిమిత్తం ఒక పెన్షన్ లాగా ఇస్తాము అని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా సూపర్ 6 పథకాల్లో ఒక అతి ముఖ్యమైన పథకంగా తీసుకురావడం అయితే జరిగిందనమాట. అయితే కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం గడిచిపోయిన సందర్భంగా మరి గడిచిన సంవత్సర కాలం డబ్బులు కూడా గడిచిన సంవత్సరం డబ్బులు ఒకసారి నెలకి 1500 రూపాయలు చొప్పున మనం లెక్కేసుకుంటే సంవత్సరానికి 18,000 రూపాయలు అయింది. కాబట్టి ఆ 18,000 రూపాయలు కూడా దసరా కానుకగా అకౌంట్లో జమ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం అయితే జరిగిందనమాట. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి సూపర్ 6 పథకాల్లో కూడా ఎక్కువ శాతం పథకాలు మహిళల కోసం ఉన్నాయండి. అదే మహిళల సంక్షేమం కోసం ఉన్నాయన్నమాట. ఒక రకంగా మనం చెప్పుకోవాలంటే సూపర్ 6 పథకాలను అమలు చేయడంలో సూపర్ సక్సెస్ సాధించని చెప్పుకోవచ్చు ఏపీలో కూటమి ప్రభుత్వం. అదేవిధంగా ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి కొన్ని కీలక అప్డేట్స్ను మరి అర్హత ప్రమాణాలను కూడా తీసుకురావడం అయితే జరిగిందండి. ఇప్పటికే మరి రాష్ట్ర వ్యాప్తంగా మహిళల్ని ఎంపిక చేసి దాదాపుగా 28 లక్షల వరకు మహిళలు ఈ యొక్క పథకానికి అర్హత సాధించారు. అంటే మొదటి విడతగా మహిళలు 28 లక్షల వరకు మహిళలకి ఈ యొక్క పథకాన్ని డబ్బులు అకౌంట్లో వేయడానికి సన్నాహాలు అయితే చేయడం అయితే జరిగిందండి. అంటే మనకి ఫస్ట్ రేపు పండగ కాబట్టి పండగ రోజున వేయాలి కాబట్టి 28 లక్షల వరకు మహిళల్ని సెలెక్ట్ చేయడం అయితే జరిగిందనమాట. అయితే ఈ యొక్క పథకము మనకి ఆగస్టు 25వ తారీఖునే ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొత్త రేషన్ కార్డుల పంపిణీ జరుగుతూ ఉంది కదా, అంటే కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ అయితే జరుగుతుంది. మరి ఈ నేపథ్యంలో రేషన్ కార్డులు వచ్చిన తర్వాత పథకాన్ని అమలు చేస్తే మరికొంతమంది మహిళలకు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి చేకూరుతుంది అన్న ఉద్దేశంతో గత నెలలో ఈ యొక్క పథకాన్ని అమలు చేయలేదన్నమాట. మరి తాజాగా అక్టోబర్ నెలలో యొక్క పథకాన్ని ప్రారంభించాలని చెప్పి ఏపీలో కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎవరైతే కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకున్నారో వారందరూ కూడా 18 ఏళ్ళు దాటిన మహిళలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా తప్పనిసరిగా అప్లై చేసుకోండి. మరి ఓసీ మహిళలకు రాదా అని చెప్పి చాలామంది అడుగుతున్నారండి. మరి ఓసీ మహిళల గురించి దీనికి సంబంధించి మరి మెన్షన్ అయితే చేయలేదండి. దీనికి సంబంధించి ఏ విధమైన అప్డేట్ అయితే రాలేదు. మామూలుగా మనకున్న అప్డేట్ ప్రకారం 18 ఏళ్ళు దాటి 59 సంవత్సరం లోపు మహిళలు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా డబ్బులు వేస్తాము అని చెప్పడం అయితే జరిగిందనమాట. మరి కొంతమంది మహిళలకే వేస్తాము, ఈ కులాల వారికే వేస్తాము అని చెప్పి ఎక్కడా మెన్షన్ చేయలేదు. అధికారికంగా ఎలాంటి ప్రకటన కూడా రాలేదు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే 18 ఏళ్ళు దాటిన మహిళలు ఉన్నారో వారందరూ కూడా ఈ పథకానికి అర్హులు అనమాట. దాంతోపాటుగా మరి ఈ పథకానికి మనం రావాలి అంటే కనుక మన దగ్గర ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి అని చూసుకుంటే దీనికి ముఖ్యంగా రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలండి. మరి మనకి ఆల్రెడీ కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ అయితే జరుగుతూ ఉంది. అయితే ఈ నేపథ్యంలో కొంతమందికి రేషన్ కార్డులు తీసుకున్నా కూడా వారి రేషన్ కార్డులు కొన్ని సాంకేతిక కారణాల వల్ల మిస్టేక్స్ అయితే రావడం జరిగింది. దానికి ప్రభుత్వం స్పందించి మిస్టేక్స్కి మేము కారణం కాదు, మీ ఆధార్ కార్డు ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా మేము రేషన్ కార్డులు ప్రింట్ చేసి ఇవ్వడం జరిగిందని చెప్పడం అయితే జరిగింది. ఒకవేళ ఎవరికైనా రేషన్ కార్డులో తప్పుగా ప్రింట్ పడి ఉంటే కనుక, అంటే
పేరులో తప్పులు కానివ్వండి, అదేవిధంగా వయసులో తప్పు కానివ్వండి, తప్పుగా వయసులో పడినా, చిరునామా అనేది తప్పుగా పడినా కానీ మీరు మార్చుకోవాల్సింది ఆధార్ కార్డు. మీ ఆధార్ కార్డు ఏ విధంగా ఉంది, ఆధార్ కార్డు అడ్రస్సు, పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా ఫస్ట్ మీరు ఆధార్ కార్డు చెక్ చేసుకుని ఆధార్ కార్డుని సరి చేసుకున్న తర్వాత రేషన్ కార్డుకి సంబంధించి మీరు సరి చేసుకోవాలి. మరి యొక్క రేషన్ కార్డులు వెంటనే సరి చేసుకునే విధానాన్ని కూడా ఏపీలో కుటుంబ ప్రభుత్వం తీసుకురావడం అయితే జరిగిందండి. మరి మనకి అక్టోబర్ 31 వరకు రేషన్ కార్డులు సరి చేసుకోవచ్చు అని చెప్పడం అయితే జరిగిందనమాట. కాబట్టి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో ఈ విషయాన్ని గమనించండి. రేషన్ కార్డు తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఒకసారి మీ కార్డులో ఉన్న సభ్యుల పేర్లందరూ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవాలండి. అదేవిధంగా హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో కూడా మీరు నమోదై ఉండాలి. హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో నమోదై ఉంటేనే ఆడబిడ్డ నిధి పథకం ద్వారా డబ్బులు అనేవి అకౌంట్లో రావడం అయితే జరుగుతుంది. చాలామంది ఈ హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ ఏంటంటే మనం ఆంధ్రప్రదేశ్లోనే నివసిస్తున్నాము అన్నట్టుగా ఇది ఒక ప్రూఫ్ అనమాట. అందుకనే హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ విధానాన్ని కూడా తీసుకొచ్చింది. సంక్షేమ పథకాలు అమలు చేసే ముందే మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ విధానాన్ని అనేది పూర్తి చేసింది ఏపీలో కుటుంబ ప్రభుత్వం. మనకి సచివాలయ ఉద్యోగస్తులు ఇంటింటికి వచ్చి ఈ యొక్క హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ విధానాన్ని చేయడం అయితే జరిగిందనమాట. చాలామందికి కొన్ని సాంకేతిక కారణాల వల్ల కొందరి పేర్లు నమోదు కాకపోవడం కూడా జరిగిందండి. అలాంటి వారు తల్లికి వందనం డబ్బులు పథకంకి సంబంధించిన డబ్బుల విషయంలో చాలా ఇబ్బందులు పడ్డారు. అలాంటి వారికి రాలేదన్నమాట. మళ్ళీ వారు 2-3 సార్లు మళ్ళీ కార్యాలయాల చుట్టూ తిరిగి వాళ్ళు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ చేసుకోవడం, ఈకేవైసీలు చేసుకోవడం చేసిన తర్వాతే డబ్బులు రావడం అయితే జరిగిందనమాట. మరి అదే పొరపాటు మరి మీరు యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి జరగకుండా ఉండాలంటే కనుక ముందుగానే మీరు ఈ రెక్టిఫికేషన్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాలన్నమాట. అయితే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి నిర్దేశిత ప్రమాణాలను కూడా తీసుకురావడం అయితే జరిగిందండి. అంటే 6 స్టెప్ వెరిఫికేషన్ అనేది కంపల్సరీగా దీన్ని చూస్తారనమాట. 6 స్టెప్ వెరిఫికేషన్లో ముందుగా చూసుకుంటే గడిచిన సంవత్సరం కాలం నుంచి కరెంటు బిల్ అనేది చూస్తారండి. గడిచిన కాలంలో కరెంటు బిల్ అంటే మీకు 1500కు మించి కరెంటు బిల్ ఉండకూడదు. అదేవిధంగా మీ కుటుంబంలో ఎవరికి గవర్నమెంట్ ఉద్యోగం ఉండకూడదు, మీకు 4-వీలర్ అనేది ఉండకూడదు. అంటే ప్రైవేట్ కారు అనేది ఉండకూడదండి. దీనికి ట్రాక్టరు, ఆటో అలాంటి వాటివి మినహాయిస్తారనమాట. అదే మీ కారు పబ్లిక్ వెహికల్ అంటే ట్రాన్స్పోర్టేషన్స్ వెహికల్ అనుకోండి, దానికి కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఎవరైతే ఓన్గా కారు ఉంటుందో అలాంటి వారికి ఎలిజిబిలిటీ అనేది ఉండదన్నమాట. దీంతోపాటు ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళకి కూడా రావండి డబ్బులు. అదేవిధంగా మీ యొక్క ఇంటి స్థలం ఆ పట్టణ ప్రాంతాల్లో 10,000 చదరపు అడుగులు మించి ఉండకూడదు, గ్రామీణ ప్రాంతాల్లో 12,000 చదరపు అడుగులు మించి ఉండకూడదు. అలాగే మీ ఆదాయం సంవత్సరానికి నికర ఆదాయం వచ్చేసి మరి ఏపీ 12,000 మించి అంటే 2,50,000 కన్నా తక్కువ ఉండాలన్నమాట. అలాంటి వారికి మాత్రమే రావడం అయితే జరుగుతుందండి. దీనికి మనం పర్టికులర్గా చూసుకుంటే పట్టణ ప్రాంతాల్లో నివసించే వారికి 12,000 ఉండాలి. అదే గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారికి 10,000 రూపాయల కన్నా తక్కువ నెలసరి ఆదాయం అనేది ఉండాలన్నమాట. ఇలాంటి వారే ఈ యొక్క పథకానికి ఎలిజిబిలిటీ అనేది సాధిస్తారండి. దీంతోపాటుగా P4 సర్వే అని మనకు చేయడం జరిగింది కదా. ఆ P4 సర్వేకి సంబంధించి ఆ లిస్ట్ను కూడా పరిగణలోకి తీసుకోవడం అయితే జరుగుతుంది. దీంతోపాటుగా మరి పెన్షన్ తీసుకునే వాళ్ళకి వస్తుందా అని చెప్పని అడుగుతూ ఉన్నారు. ఎవరైతే వృద్ధాప్య పెన్షన్ తీసుకునే వాళ్ళకి రాదండి. ఎందుకంటే వృద్ధాప్య పెన్షన్ మనకి 60 సంవత్సరాలు దాటిన తర్వాత ఇస్తారు కాబట్టి అలాంటి మహిళలు ఎవరు ఎలిజిబిలిటీ ఉండరు. మరి అయితే అదేవిధంగా మరి వితంతు పెన్షన్ కానీ దీంతో పాటుగా మరి ఒంటరి మహిళ ఇంకా 24 కేటగిరీలకు సంబంధించి పెన్షన్స్ ఉన్నాయి కదా. చేనేత కార్మికులు, డప్పు కళాకారులు అని అలాంటి వారందరికీ అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. మీకు నేను చెప్పినటువంటి అర్హతలన్నీ ఉంటే కనుక మీరు పెన్షన్ తీసుకుంటూ ఉన్నా కానీ మీకు డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుంది. మరి చాలామంది తల్లికి వందనం పథకం ద్వారా డబ్బులు మేము తీసుకున్నాము, మరి దీనికి వస్తాయా అని చెప్పని డౌట్ పడుతూ ఉన్నారండి. తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు అనేవి విద్యార్థుల యొక్క భవిష్యత్తు కోసం, విద్యార్థుల యొక్క చదువు నిమిత్తం ఇచ్చింది కాబట్టి తల్లికి వందనం డబ్బులు వచ్చిన మహిళలకు తప్పనిసరిగా ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన డబ్బులు కూడా వస్తాయి. దీంతో పాటుగా మరొక అతి ముఖ్యమైన పథకం అయినటువంటి వాహన మిత్ర పథకాన్ని కూడా ప్రారంభించబోతోంది దసరా పండుగ రోజు. అంటే ఏపీలో కూటమి ప్రభుత్వం మరి శ్రీశక్తి పథకం ద్వారా ఫ్రీ బస్ పథకం వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డ్రైవర్లందరూ కూడా ఆర్థికంగా నష్టపోకూడదన్న ఉద్దేశంతో వారికి కొంచెం ఎంతో కొంత ఊరట కలగాలి అన్న ఉద్దేశంతో ఈ యొక్క వాహన మిత్ర పథకాన్ని తీసుకొచ్చిందనమాట. గతంలో అతను వాహన మిత్ర పథకం ద్వారా గత ప్రభుత్వం 10,000 రూపాయలు ఇస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆ మొత్తాన్ని 15,000 రూపాయలకి పెంచడం అయితే జరిగిందనమాట. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే డ్రైవర్స్ ఉన్నారో, పబ్లిక్ డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో, ఆటో డ్రైవర్లు కానివ్వండి, క్యాబ్ డ్రైవర్లు కానివ్వండి, ట్యాక్సీ డ్రైవర్లు కానివ్వండి, వీరందరికీ కూడా పండుగ రోజున 15,000 రూపాయలు వారి యొక్క ఖాతాల్లోకి జమ చేయబోతున్నారు. అయితే
ముఖ్యంగా మీరు కూడా చేయవలసింది ఏంటంటే ఈ ఆధార్ కార్డులకి ఈకేవైసీ మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింకింగ్లు అనేవి చేసుకుని సిద్ధంగా ఉండాలన్నమాట. మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పండగ కానుకలు అయితే ప్రకటించేసింది ఏపీలో కూటమి ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు అలాగే డ్రైవర్లందరికీ కూడా 2 పథకాల ద్వారా డబ్బులు అయితే రాబోతున్నాయి. ఇదండి ఇవాళ వీడియో. వస్తే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.